హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ డెకోడ్. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. ఎందుకో ఈ ఆడియో వినండి. సో అర్థమైంది కదా, ఆర్సీబీకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆర్సీబీ ఫ్యాన్స్. జరిగిన 17 ఇయర్స్లో ఆర్సీబీ టీం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత లాయల్టీగా ఉంటారంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళ టీంని చాలా సపోర్ట్ చేస్తారు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆక్షన్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. దాంతో కాకుండా ఆర్సీబీ టీం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈసారైనా సరైన ప్లేయర్స్ పిక్ చేసిందా లేదా, ఇంకా ఈ వీడియోలో ఆర్సీబీ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఇంకా కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు. సో ఇలాంటి టాపిక్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆర్సీబీకి ఉన్న ప్లేయర్స్ స్టాట్స్ ఎలాగున్నాయి, ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఐపీఎల్లో అనేది మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అయితే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ముందుగా మనం చూసుకుంటే ఈ సీజన్ 18 అండ్ జెర్సీ నెంబర్ 18. సో ఎక్కడో అదృష్టం కలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే టీంని ఒకసారి మనం అనలైజ్ చేస్తే టీంలో విరాట్ కోహ్లీకి ఉన్నంత కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కూడా లేదు. రజత్ పటిదార్ డొమెస్టిక్లో అయితే కెప్టెన్సీ చేస్తున్నాడు, కానీ అతన్ని నమ్మి ఆర్సీబీ కెప్టెన్సీ ఇవ్వదని అయితే నేనైతే అనుకుంటున్నా. సో 99.9% విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఆర్సీబీకి చాలా ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్సీబీ ఐపీఎల్ 2025లో టాప్ 4 ప్లేసెస్లో ఫినిష్ అయ్యే ప్రాబుల్ 11 అయితే చూద్దాం. ముందుగా ఓపెనర్లుగా చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ చూసుకుంటే స్లో అండ్ స్టడీగా ఆడి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేస్తాడు, ఇంకా ఫినిష్ కూడా చేస్తాడు. అదే ఫిల్ సాల్ట్ చూసుకుంటే చాలా డిస్ట్రక్టివ్ బ్యాటర్. తనదైన రోజున తన ఒంటి చేత్తో మ్యాచ్ చేస్తే ఫినిష్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రజత్ పటిదార్ ఒక స్టేబుల్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో వచ్చి చాలా డిస్ట్రక్టివ్గా బ్యాటింగ్ చేస్తాడు, స్పిన్నర్లను అయితే ఉతికి ఆరేస్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లియామ్ లివింగ్స్టన్ ఒక మిడిల్ ఆర్డర్గా యూజ్ చేసుకుంటే ఆర్సీబీకి బెటర్. ఎందుకంటే తన ఓన్ వర్డ్స్తో చెప్పాడు ఆర్సీబీ పిచ్ తన బ్యాటింగ్ స్టైల్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని. నెక్స్ట్ చూసుకుంటే కృణాల్ పాండ్యా. ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఉన్న ప్లేయర్ ఓన్లీ కృణాల్ పాండ్యా. సో కృణాల్ పాండ్యాని సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకుంటే ఆర్సీబీకి మంచి అసెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఇతన్ని ఒక ఫినిషర్గా యూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న స్మాట్ లీగ్లో కూడా జితేష్ శర్మ ఒక ఫినిషర్గానే ఉపయోగపడుతున్నాడు. సో ఇతను ఒక మంచి అసెట్ అయ్యే అవకాశం ఉంది ఫినిషర్గా. నెక్స్ట్ చూసుకుంటే టిమ్ డేవిడ్ మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. రీసెంట్గా చూసాం టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్లో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఇతను కూడా ఒక ఫినిషర్గా యూజ్ చేసుకుంటే బెటర్ ఆర్సీబీ టీంకి. నెక్స్ట్ చూసుకుంటే మిగతా వాళ్ళందరూ ప్యూర్ బౌలర్స్. భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, శ్రేయస్ శర్మ అండ్ యశ్ దయాల్. ఈ టీంలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫెక్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు, అండ్ స్పిన్ ఆర్డర్లు అయితే పుష్కలంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేసే అవకాశం ఉందంటే దేవదత్ పడికల్ ఆర్ స్వప్నిల్ సింగ్ యూజ్ చేసే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా. సో నెక్స్ట్ మనం ఒక ప్లేయర్ని అయితే మర్చిపోయాం, జాకోబ్ బెథెల్. ఈ ప్లేయర్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇతని గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో చేస్తాను కంపల్సరీగా. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.